ఆ! అందరికి నమస్కారం. మన చేనేత సోదరిమణులకు, కళాకారులకు, అవార్డు గ్రహీతలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఈరోజు మనం కొత్త ఒక ఇన్నోవేషన్‌ని ఈరోజు మంత్రి గారు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది మల్లేశం బిగ్గర్ ఆసు మిషన్. ఇది ఇంత పూర్వమున్న మన ఏదైతే యంత్రం ఉందో, ఆసు యంత్రం ఉందో అది 40 కొయ్యల వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఇది 120 కొయ్యలు. అంటే ఇంతకు ముందున్న ఆశ కంటే 3 రేట్లు దీనిలో డిజైన్ పెద్దగా వస్తుంది. ఇది దేశంలోని అన్ని ప్రాంతాలకు కూడా ఈ ఆశ యంత్రము ఉపయోగపడుతుంది. తర్వాత ఇది మన తెలంగాణలో ఏర్పడి దేశం మొత్తానికి ఉపయోగపడబోతుంది. ఈరోజు ఈ సందర్భంగా దీన్ని ఇనాగ్రేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన చేనేత సోదరులందరూ వచ్చి చూసి దీన్ని వాడుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది సేమ్ అదే పద్ధతిలో ఉంటుంది. కాకపోతే అది వెనుక కొయ్యకు ఒకటి వస్తుంది, ముందు కొయ్యకు మాత్రం ఉండదు. ఇది 2 సైడుల పిండులు ఉంటాయి. ఇప్పటి వరకు దీన్ని మర్తాసు పద్ధతిగా చేత్తో చేస్తున్నారు. ఆ చేత్తో చేయడము ఒకేసారి 40-50 దారాలు పెట్టి చేస్తారన్నమాట. ఆ 40-50 దారాలు పెట్టి చేసి మళ్ళీ ఒక్కొక్క దారాన్ని విడగొట్టి ఆ ఒక్కొక్క దారాన్ని లడిగా చేసి లడించేది దారం చేస్తారు. అదంతా ఒక 4-5 చేయవలసిన పని. కానీ ఇది దీంట్లోనే ఇంత ముందున్న పద్ధతి ఏతుందో ఆ పద్ధతి ప్రకారంగానే ఒకలే దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు, ఒకలే రివైండ్ చేసుకోవచ్చు. డిజైన్ పూర్తిగా యాక్యురసీగా వస్తుందన్నమాట. చేతితో ఎలా అయితే చేస్తామో అంత యాక్యురసీగా ఇది వస్తుంది. దీని ఉపయోగం చాలా ఉన్నాయి. అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. దీనికన్నా ముందు మిషన్కి 40 కొయ్యలు ఉండేవి. ఇది ఓల్డ్ వర్షన్ గా ఉన్నది. ఇది ముందు సైడ్ 40 పిన్నులు ఉంటాయి, వెనుక ఒకటే పిన్ ఉంటుంది. దీనికి దారం చుట్టే సమయం సేమ్ ఉంటుంది. కాకపోతే ఇది మన అంచులు దగ్గర దాకా కట్టుకోవడానికి ఆస్కారం లేదు పాత పద్ధతిలో. దీంట్లో 1 ఇంచు వరకు కూడా అంచులు కట్టుకోవచ్చు. తర్వాత ఒకేసారి 6 చీరలు చేసుకోవచ్చు. తర్వాత ఇది 1 గంట 20 నిమిషాలకు ఒక చీర సరిపెద్ద దారం దొరుకుతుందన్నమాట. ఇది మీకు ఇప్పుడే ఒకసారి ఫ్లెక్స్ చూడండి. ఫ్లెక్స్ ఒకసారి మీరు తీసి చూపించండి, పట్టుకోండి, స్ట్రైట్గా పట్టుకోండి. అవునే ఉంటుంది.